జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్ జరిగింది. షోపియాన్లో భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. భద్రతా దళాల కాల్పుల్లో 3 ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో ఆ ప్రాంతాన్ని బలగాలు చుట్టుముట్టాయి. తప్పించుకునే క్రమంలో ఉగ్రవాదులు భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. 3 ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టగా మరో 2 కోసం బలగాలు పరిసర ప్రాంతాలను జల్లెడపడుతున్నాయి. ముందుగా కుల్గాం ప్రాంతంలో భద్రతా బలగాలు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరగ్గా ఆ తర్వాత అవి షోపియాన్కు విస్తరించాయి. ఉగ్రముక్కలను మట్టుపెట్టేందుకు ఆర్మీ పారామిలిటరీ బలగాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. మృతి చెందిన ఉగ్రవాదులు లష్కరే తోయిబా గ్రూపునకు చెందిన వారిగా తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్ జరిగింది. షోపియాన్లో భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. భద్రతా దళాల కాల్పుల్లో 3 ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో ఆ ప్రాంతాన్ని బలగాలు చుట్టుముట్టాయి. తప్పించుకునే క్రమంలో ఉగ్రవాదులు భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. 3 ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టగా మరో 2 కోసం బలగాలు పరిసర ప్రాంతాలను జల్లెడపడుతున్నాయి. ముందుగా కుల్గాం ప్రాంతంలో భద్రతా బలగాలు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరగ్గా ఆ తర్వాత అవి షోపియాన్కు విస్తరించాయి. ఉగ్రముఖాలను మట్టుబెట్టేందుకు ఆర్మీ పారామిలిటరీ బలగాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఇక మృతి చెందిన ఉగ్రవాదులు లష్కరే తోయిబా గ్రూపునకు చెందిన వారిగా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, స్రవంతి, దక్షిణ కాశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో భీకర ఎన్కౌంటర్ లో 3 లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారని చెప్పవచ్చు. సరిహద్దు అవతల ఉన్న ఉగ్రవాద శిబిరాలపై కఠిన చర్యలు తీసుకుంటున్న భారత భద్రతా దళాలు ఇప్పుడు లోయ లోపల కూడా ఉగ్రవాద నిర్మూలన చర్యలు తీవ్రతరం చేశాయని చెప్పవచ్చు. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం షోపియాన్ జిల్లా పరిధిలోని శుక్రు కెల్లార్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో భద్రతా దళాలు అప్రమత్తమై సైనిక బృందాల ప్రాంతాన్ని చుట్టుముట్టి కార్డెన్ సర్చ్ ఆపరేషన్ ప్రారంభించండి. గాలింపు చర్యలు కొనసాగుతుండగా ఓ చోట ఉన్న ఉగ్రవాదులు భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా దళాలు తక్షణమే ప్రతిస్పందించి ఎదురు కాల్పులు కూడా జరిపాయి. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య భీకరమైన కాల్పులు చోటు చేస్తున్నాయి. ఈ ఎన్కౌంటర్ లో 3 లష్కరే తోయిబా ఉగ్రవాదులు మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. హతమైన ఉగ్రవాదుల నుంచి ఆయుధాలు, పెళ్లిడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం అందింది. ఆపరేషన్ జరిగిన ప్రాంతాలు ఇంకా గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు తెలిపారు. కాశ్మీర్ లోయలో ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టే దిశగా భద్రతా దళాలు తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయని వారు స్పష్టం చేశారు. థ్యాంక్ యూ ప్రసన్న.